శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. ఏ ప్రయత్నము చేయకుండా, ఏ కష్టము పడకుండా భగవంతుని ఆరాధిస్తూ ఉంటే కనుక అలాంటి వారికి భగవంతుని యోగం అనుగ్రహం ఉంటుందా అంటే ఎంత మాత్రం ఉండదు అని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పారాయణాలు చేస్తే, ఈ విధంగా ఆలయ దర్శనం చేసుకుంటే, ఈ మంత్రం సాధన చేస్తూ ఉంటే తప్పకుండా కోరిన కోరికలు లభిస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు మంచిదే. కానీ నీకంటూ ప్రయత్నం చేయకుండా మిగతావి ఏవి చేసినా కానీ భగవంతుడు అనుగ్రహించడు అనేటువంటి ధర్మశాస్త్ర వచనం. గాలిలో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా ఉంటుంది. ధర్మశాస్త్రం ఏమంటుందనంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అంటుంది. ఉద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఈ 6 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఈ 6 విధములుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారి ప్రయత్నానికి భగవంతుని యొక్క సహకారం ఉంటుంది. అప్పుడు నువ్వు చేసేటువంటి మంత్ర ఆరాధన కానివ్వండి, నువ్వు వెళ్ళేటువంటి ఆలయ దర్శనం వలనే కానివ్వండి, నువ్వు చేసుకునేటువంటి పూజా పారాయణాలే కానివ్వండి, వాటికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ వదిలేసి నేను కేవలము స్తోత్రం చేస్తాను, మంత్రమే సాధన చేస్తానంటే కనుక అలాంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండదు. కనుక ఖచ్చితంగా మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నానికే భగవంతుని యొక్క అనుగ్రహము ఉంటుంది. కనుక ఎవరైనా సరే కష్టపడాలి, బుద్ధిని, శక్తిని ఉపయోగించాలి. నీకంటూ ప్రయత్నం ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. ఎన్ని రకాలుగా నువ్వు ఆ ప్రయత్నం చేయాలో అన్ని విధములుగా దాని మీద ప్రయాసతో నువ్వు శక్తి పరాక్రమములు చూపించి సాధన చేయాలి. అలా చేసినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి విధంగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. కానీ ఏ ప్రయత్నము చేయకుండా దేవుడా నువ్వే దిక్కు అని అనుకుంటే కనుక అలాంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహము ఎంత మాత్రం ఉండదు. మీకు అనిపిస్తుంది అన్నమాట, కొన్ని పురాణాల్లో, కొన్ని కథల్లో మనకు ఈ విధంగా చెప్పారు కదండి, భగవంతుడు ఇదిగో ఈ విధంగా కూర్చున్నటువంటి వారికి, ఇలా ఇంట్లోనే పూజ చేసినటువంటి వారికి భగవంతుడి అనుగ్రహం లభించింది కదా అని సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కథల వల్ల, పురాణాల్లో చెప్పినటువంటి కథల వలన మనము నీతిని గ్రహించాలి. భగవంతుని యొక్క అనుగ్రహము ఏ విధంగా పొందాలి అనేటువంటి నీతిని గ్రహించాలి. కానీ వాళ్ళు ప్రయత్నం చేయకుండా భగవంతుని అనుగ్రహం పొందారు కనుక నేను ప్రయత్నం చేయను అనుకుంటే కనుక అది పొరపాటు అవుతుంది. కనుక ఖచ్చితంగా ప్రయత్నం పురుష లక్షణము. ప్రయత్నం చేయండి, భగవంతుని అనుగ్రహము పొందండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.